ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి 16 నియోజకవర్గాలకు సంబంధించి కూడా పూర్తయిపోయింది. ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయిపోయింది. ఈ నెల 28 నుంచి 27 ఆర్ 28 నుంచి కూడా ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి కూడా అంటే ఒక్కొక్క రోజు 4 నియోజకవర్గాలకు సంబంధించి లక్కీ డ్రా తీస్తున్నారు. అట్లా 30, 31 వరకు కూడా ఈ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. అందులో ఎవరెవరి పేర్లయితే వస్తాయో వారికి ఆ ఇండ్లు అనేది అర్హులుగా గుర్తించి వారికి ఆ ఇండ్లు అనేది కేటాయించడం జరుగుతుంది. సో, దానికి సంబంధించిన వార్త ఉంది. మనం ఒకసారి చదివి వినిపించుకునే ప్రయత్నం చేద్దాం. 40,900 మంది అర్హులు. ఈ నెల 28 నుంచి 31 వరకు కూడా లక్కీ డ్రా. ఇందిరమ్మ టవర్స్‌కు టెండర్లు పూర్తి అయిందట. సో, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడినటువంటి నేపథ్యం కనిపిస్తున్నది. సో, ఇందిరమ్మ టవర్స్ నిర్మాణ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలనేది రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంగళవారం సెక్రటేరియట్‌లో హౌసింగ్ శాఖ ఉన్నతాధికారులతో కూడా నిర్వహించినటువంటి సమావేశంలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం పురోగతి, లబ్ధిదారుల ఎంపిక, లక్కీ డ్రా నిర్వహణ, కొత్త నియోజకవర్గాల్లో దరఖాస్తు స్వీకరణ తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. సో, ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే టెండర్ల ప్రక్రియను పూర్తి చేశామనేది వెల్లడించారు. క్యూఆర్ పరిధిలో తొలి విడతలో దాదాపు 807.40 కోట్ల అంచనా వ్యయంతో కూడా ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తున్నామంటూ కూడా ఇందుకోసం జూన్ 20 నుంచి ఆగస్టు 15 వరకు కూడా దరఖాస్తులను స్వీకరించామని తెలిపారు. 60,720 దరఖాస్తులు అందాయనేది, వచ్చిన దరఖాస్తులపై 360 డిగ్రీల క్షేత్రస్థాయి పరిశీలన, సమగ్ర విచారణ అనంతరం 40,900 మందిని అర్హులుగా, 19,820 మందిని కూడా అనర్హులుగా కూడా గుర్తించారు. సో, అనర్హతకు గల కారణాలను కూడా దరఖాస్తుల వారీగా వెబ్సైట్లో కూడా అందుబాటులోకి ఉంచినట్లు కూడా మంత్రి తెలిపారట. అయితే ఈ నెల 28, 29, 30, 31వ తేదీల్లో ఆయా ప్రాంతాల్లోని ప్రత్యేక ఫంక్షన్ హాళ్లలో ప్రజలు అర్హులైనటువంటి లబ్ధిదారుల సమక్షంలోనే మరి ఫర్దర్ శకంగా కూడా లక్కీ డ్రా నిర్వహిస్తామంటూ కూడా చెప్పారు. ప్రతి కేంద్రానికి ఒక ప్రత్యేక పర్యవేక్షణాధికారిని సైతం నియమించాలనేది తెలిపారు. లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారుల తుది జాబితా ప్రకటన తర్వాత ఎంపిక కాని దరఖాస్తులకి వారి చెల్లించినటువంటి మరి 10,000 ఈఎండి మొత్తాన్ని కూడా వెంటనే వారి ఖాతాలోకి తిరిగి జమ చేస్తామంటూ కూడా స్పష్టం చేసినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. అయితే క్యూఆర్ మరో 4 నియోజకవర్గాల్లో స్థానిక ఎంపిక అనేది కూడా తెలుస్తూ ఉంది. క్యూర్ పరిధిలో కూడా కొత్తగా మరో 4 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి స్థలాలను ఎంపిక చేశామనేది మంత్రి తెలిపారు. ఒక్కో నియోజకవర్గంలో 480 ఇళ్ల చొప్పున మరి మొత్తంగాను 1,920 ఇండ్లను నిర్మించేందుకు చర్యలు చేపట్టినట్లుగా వివరించారు. ఎలిమినార్ నియోజకవర్గానికి సంబంధించి కూడా మరి హయత్ నగర్ సమీపంలోని అమన్గల్లో మరి ఏర్పాటు చేసిరట. గోషమౌల్ నియోజకవర్గంలోని నాంపల్లి, ముషిరాబాద్ నియోజకవర్గంలోని జమిస్తాపూర్ ఆర్టీసీ క్వార్టర్స్ దగ్గర, చంద్రనగుట్ట నియోజకవర్గంలోని బండ్లగూడలో ఫలక్నామా సమీపంలోనట ఇల్లు నిర్మించేందుకు వీలుగా దరఖాస్తులను నిర్వహిస్తున్నామంటున్నారు. సో, ఈ 4 నియోజకవర్గాల పరిధిలోనూ కూడా అర్హులైనటువంటి ప్రజలు ఇందిరమ్మ టవర్స్ కోసం వచ్చే నెల 3వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలంటూ కూడా తెలిపారు. గతంలో 16 నియోజకవర్గాలు వర్తింపజేసినటువంటి నిబంధనలే ఈ కొత్త దరఖాస్తులు కూడా వర్తింపజేస్తారట. కొత్తగా రూల్స్ ఏం లేవు అంటున్నారు. సో, ఇది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి యొక్క గుడ్ న్యూస్ చెప్తున్నారు. ఈ నెల 28, 29, 30, 31 తేదీలలో ఎవరెవరు అర్హులు ఉన్నారు, ఎవరికి ఈ ఇల్లు వర్తింపజేస్తాము అంటూ కూడా మరి లక్కీ డ్రా ద్వారానే ఆ నియోజకవర్గాల్లో కూడా ఆ లబ్ధిదారులకు సంబంధించి ఎంతమంది ఉంటారో వారి ముందటనే మరి లక్కీ డ్రా ద్వారా ఎంతమంది వర్తిస్తుంది, ఎవరికి ఈ ఇల్లు వస్తుందనే దాన్ని కూడా లక్కీ డ్రా తీసి తెలియజేస్తామంటూ కూడా మరి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. దాంతోపాటు మిగతా 4 నియోజకవర్గాలు కావచ్చు, ఇటు ఎల్బీ నగర్, చంద్రన్గుట్ట, గోషమహల్, ముషిరాబాద్, ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి ఏ ఏ ప్రాంతాల్లో మరి వాటి స్థల కేటాయింపులకు సంబంధించి కూడా మరి వాటి మీద కూడా నిర్ణయం తీసుకున్నాము, అక్కడ నిర్మించబోతున్నాం అనేది కూడా ఒక ప్లేసులు కూడా ఫిక్స్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం చేస్తున్నటువంటి పాలనకు సంబంధించి కూడా ఈ నియోజకవర్గాలు అంటే ఏ ప్రాంతంలో ఉన్న వారికి ఆ ప్రాంతంలోనే ఇల్లు మరి కల్పించడంలో అప్రిషియేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో, ఇది ప్రజలకి ఇవ్వాల్సినటువంటి బాధ్యతగా ఇస్తున్నారు కాబట్టి 16 నియోజకవర్గాల్లో తొలి విడతగా అందజేస్తూ ఉన్నారు. ఆ తర్వాత 4 విడతలకు సంబంధించి కూడా అంటే రెండో విడతగా 4 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇస్తూ ఉన్నారు. ఆ తర్వాత కూడా మళ్ళీ విడతగా కూడా దాదాపు నియోజకవర్గానికి 2,500 చొప్పున ఇండ్లు కూడా ఇస్తామనే దాన్ని కూడా ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు వినిపిస్తూ ఉన్నాయి ప్రభుత్వం నుంచి. ఎందుకంటే ఒక హైదరాబాద్ పరిధిలోనే 1,00,000 ఇండ్ల వరకు కూడా కట్టి తీరాలనేది ప్రభుత్వ ధ్యేయంగా కనిపిస్తూ ఉన్నది. ఆ నేపథ్యంలోనే విడతల వారీగా ఆయా నియోజకవర్గాల్లో కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అయితే ఇందులో చాలామంది కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు.
అప్లై చేసుకున్న వారిలో 20,000 పైగా కూడా ఈ అనర్హులుగా గుర్తించినట్టుగా తెలుస్తా ఉంది. దీంట్లో చాలా చాలా కారణాలు వినిపిస్తున్నాయి. ఏంటి ఆ కారణాలంటే హైదరాబాద్ పరిధిలోని 10 సంవత్సరాలు ఉన్నవారికి ఈ క్యూర్ పరిధి అంటే మనకి ఈ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ 3 జిల్లాలకు సంబంధించి 10 సంవత్సరాల నుంచి ఎవరైతే ఇక్కడ ఉంటారో వారికి ఈ ఈ ఇండ్లకు సంబంధించి అర్హులుగా గుర్తిస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. అధికారులు చెప్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి నోటీస్ బోర్డు కూడా ఇవ్వడం జరిగింది. ఎవరెవరు అర్హులు, ఎవరెవరు అనర్హులు అనే దానికి కూడా. సో ఎవరైతే 10 సంవత్సరాల నుంచి ఈ క్యూర్ పరిధిలో ఉంటారో వారికి మాత్రమే ఈ పథకం అనేది వర్తింపజేస్తుందని చెప్తున్నారు. కానీ ఇందులో అప్లై చేసుకున్న వారికి సంబంధించి కూడా దాదాపు ఒక 20,000 వరకు కూడా అవుట్ ఆఫ్ క్యూర్ పరిధియే. అంటే ఈ క్యూర్ పరిధి ఈ హైదరాబాద్ కావచ్చు, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో లేని వారు మిగతా జిల్లాల నుంచి అప్లై చేసిన వాళ్ళే ఉన్నారట. సో వారిని అనర్హులుగా గుర్తించరు. దానికి సంబంధించి కూడా ఆ వెబ్సైట్లో పెట్టడం జరిగింది, అందుబాటులో పెట్టడం జరిగింది. ఎందుకు రిజెక్ట్ చేశాము, దానికి సంబంధించినటువంటి రీజన్స్ ఏంటి అంటూ కూడా అక్కడ మెన్షన్ చేసినటువంటి నేపథ్యం కూడా కనిపించింది. సో ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపడతా ఉన్నది. అర్హులైనటువంటి వారికే ఇందిరమ్మ ఇండ్లు అనేది వర్తింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడా కూడా ఇల్లీగల్ ఎక్కడా కూడా ఇక్కడ చేయడానికి ఆస్కారం కూడా లేదంటూ కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు కూడా ఇస్తూ ఉంది. అది కూడా ప్రజల ముందే లక్కీ డ్రా ద్వారా మరి వారి పేర్లను కూడా తీసేటటువంటి ఆస్కారం కనిపిస్తూ ఉంది. మరి ప్రతి నియోజకవర్గంలో దాదాపు 2,000 పైగా కూడా అప్లికేషన్స్ ఉన్నాయట. మరి అందులో 480 మందికి మరి ఇల్లు అనేది వర్తింపజేస్తారు. కాబట్టి మరి ఎవరెవరికి వస్తుంది ఏంటి అని కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఈ నెల 28 నుంచి 31 వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుందంటూ కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు అందరూ ఏమనుకుంటున్నారు, మీ నియోజకవర్గాల్లో ఎలాంటి వార్తలు వస్తూ ఉన్నాయి, దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.